హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నీరజ ఫుడ్స్. మనము ఈ వీడియోలో ఈరోజు ఉప్మాని సింపుల్గా ఎలా చేసుకోవాలి, ఇంట్లో ఉన్న వాటితోనే ఎలా చేసుకోవాలి ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికోసము 2 ఉల్లిపాయలను 5-6 పచ్చిమిరపకాయలను తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్మాను ప్రిపేర్ చేయడానికి స్టవ్ వెలిగించి దానిపైన కడాయి పెట్టి అది కొంచెం వేడైన తర్వాత దానిలో 1 కప్పు ఉప్మా రవ్వని వేసుకోవాలి. ఇది బొంబాయి రవ్వ. వేసుకున్న తర్వాత అది లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మనము ఈ రవ్వను కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఈ వేయించుకునేటప్పుడు దాంట్లో ఉన్న పచ్చివాసన పోయి ఒక కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అది వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దాని తర్వాత మళ్ళీ ఆ కడాయిని స్టవ్ పైన పెట్టి దాంట్లోని 2 చెంచాల నూనె వేయాలి. నూనె వేసిన తర్వాత అది కొంచెం వేడైన తర్వాత 1 చెంచా జీలకర్ర, 1 చెంచా ఆవాలు వేసి అవి నూనెలో ఫ్రై అవుతుండగానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను కూడా వేసి అందులోనే 2-3 ఎండుమిరపకాయలను కూడా వేసి బాగా కలపాలి. ఇవి నూనెలో ఫ్రై అవుతున్నప్పుడే దాంట్లోని కొన్ని కరివేపాకు రెబ్బలను 1 చెంచా మినప్పప్పును కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసి దాంట్లో అవి వేగడానికి 1 చెంచా ఉప్పుని వేసి బాగా కలిపి ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి అవి నూనెలో బాగా వేగిన తర్వాత 1 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసి అది మొత్తం ఒకసారి కలిపి వాటి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు ఈ విధంగా వేగేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఈ విధంగా వేగిన తర్వాత దాంట్లోని మనం 1 కప్పు రవ్వని తీసుకున్నాం కాబట్టి దానికి తగినట్టుగా వాటరు 3 గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి. 3 గ్లాసుల నీళ్లు తీసుకొని వేసి అది మొత్తము కలిపి ఒక మూత పెట్టి ఒక 5-10 నిమిషాల వరకు మరగనివ్వాలి. బాగా నీళ్లు మరిగిన తర్వాత మరొకసారి ఉప్పుని టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకొని వేసుకుని మనము వేయించిన రవ్వని మొత్తాన్ని ఈ విధంగా చూపిస్తున్న విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని వేస్తున్నప్పుడే వెంట కలుపుతూ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 5 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి మూత తీసి మొత్తాన్ని కలిపి మరో 5 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉడికించుకునేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోవాలి. ఒక 5-10 నిమిషాల తర్వాత ఉడికిన తర్వాత రవ్వ ఉడికింది లేనిది చూసుకొని ఉడికితే మళ్ళీ ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన సింపుల్ ఉప్మా రెడీ. దీన్ని మనము సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ ఉప్మా రెడీ. ఇది ఈ విధంగా ఒకసారి చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని కొత్త వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.